హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే సింపుల్గా ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగిలించకుండా తినేస్తారు. దీనికోసం అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక ఎగ్ని అయితే కొట్టి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎగ్ వేసి చేయడం వల్ల. ఇందులో ఇప్పుడు కాస్త వంట సోడా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు కూడా చిన్నవిగా వేసుకోండి. కాస్త కారం పౌడర్ వేస్తున్నాను. పెద్దవాళ్ళ కోసం అయితే పచ్చిమిర్చి తరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది స్పైసీగా. ఇలా వేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎగ్ వేసి కలిపాం కాబట్టి ఇది ఆమ్లెట్ లాగా అనిపిస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చేయడం కూడా 5 మినిట్స్లో అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. ఇలా కలిపిన తర్వాత ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోండి. ఫ్లేమ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా లోపల నుంచి ఉడుకుతాయి అన్నమాట. మరీ మందంగా వేసుకోకుండా కాస్త పల్చగా ఇలా వేసుకోండి. ఇదైతే ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. చాలా బాగుంటాయండి, ఆమ్లెట్ తిన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ పిండితో కూడా మిగిలిన వాటిని వేసుకోండి. ఏదైనా చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ స్నాక్ రెసిపీ కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.